మహిళల్ని అర్థం చేసుకోవడం కష్టం, అసాధ్యం అంటుంటారు. ఒక మహిళ అమ్మ రూపంలో, భార్య రూపంలో, కూతురు రూపంలో రకరకాలుగా మగవాళ్ళ జీవితంలో ఉంది కదా! అసలు మహిళలు ఏం కోరుకుంటున్నారు అనేది ఎంతమంది మగవాళ్ళు ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నారు? ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒక ఆడపిల్ల పెరుగుతున్న దశ నుంచే రకరకాలుగా కండిషన్ చేయబడుతుంది. ఆడపిల్లలు పెరిగే క్రమంలో తన చుట్టూ ఉన్న వ్యక్తులు, వాతావరణం, సమాజం వాళ్ళు ఎలా ఉన్నారు, తనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఈ ఆడపిల్లలు ఎలాంటి బొమ్మలతో ఆడుకుంటున్నారు, ఎలాంటి వ్యక్తులు స్నేహితులుగా ఉన్నారు, చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ అంతా ఆమె ఎదుగుదలలో చాలా ప్రభావితం చూపిస్తాయి. ఫ్రీడమ్ ఫర్ ఉమెన్. ఫ్రీడమ్ అంటే విచ్చలవిడితనం కాదు, కనీసం నోరు తెరిచి చెప్పుకునే స్వేచ్ఛ కలిగించాలి. అందరికీ స్వేచ్ఛ ఉంది అనడానికి లేదు, తరం మారింది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడున్న వాళ్ళు చాలా కొద్ది శాతం మందే మహిళలు బయటకు రాగలుగుతున్నారు. రూల్స్ రెగ్యులేషన్స్ మధ్యనే పెరుగుతున్నారు. అన్నయ్యకి ఇష్టం లేదు, నాన్న కోపడతాడు, బాబాయ్కి నచ్చదు, ప్రతిదానికి వాళ్ళ అబ్జెక్షన్స్ అడ్డుగోడలు పడుతూనే ఉంటాయి. తాము ఎంచుకున్న కోర్సులో చదవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, నవ్వచ్చు, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది అనే పవర్ని పెంచాలి. నేడు కొద్దిమంది మహిళలు మాత్రమే తమకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు. వాళ్ళకు నచ్చిన పార్ట్నర్ని ఎంచుకోగలుగుతున్నారు. మ్యాక్సిమం ఫీమేల్ పాపులేషన్ సప్రెషన్లోనే ఉంది. వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు. ఎక్కడైతే స్త్రీకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండవో ఆ కుటుంబంలో మగవారు ఆనందంగా ఉండరు. కేవలం సమాజం కోసం నటిస్తూ ఉంటారు. మహిళల్ని గౌరవిస్తూ వాళ్ళ కష్టాన్ని గుర్తించి ప్రేమగా ఉండే చోట సంతోషంతో కూడిన జీవితాలు ఉంటాయి. చెడు మార్గ నిర్దేశకుల్లాగా ఉండండి, కానీ వాళ్ళ మార్గమే మీరు అవ్వద్దు. క్రిటిసైజ్ చేయొద్దు చిన్న విషయాలకు కూడా. ఆడపిల్లలకు కూడా కొన్ని కళలు ఉంటాయి. నేను పెద్దయ్యాక ఇలా అవ్వాలి, నాకు జాబ్ చేసుకోవాలి, సొంతంగా నేను సంపాదించాలి, నా భర్త నన్ను బాగా చూసుకోవాలి, మంచి భర్త దొరుకుతాడు, ఇలా బోల్డన్ని హోప్స్ పెట్టుకుని ఉంటుంది. తన లైఫ్ హోప్స్ని కాలరాయకోకుండా కనీసం కొంతమేరకు ఆమె హ్యాపీ చేయడానికి ట్రై చేయండి. తను చిన్నప్పటి నుంచి సాక్రిఫైస్ చేస్తూనే ఉంటుంది. చాలాసార్లు మహిళలను గమనిస్తే కంపేర్ టు మెన్, ఉమెన్ బిగ్ సాక్రిఫైజర్. ఇంటి పని నేర్చుకో అంటారు, లేకపోతే పెద్దయ్యాక వాళ్ళు మమ్మల్ని అంటారు అని చెప్పి అలా ఆమెకి తెలియకుండా కొంచెం స్ట్రెస్కి గురి చేస్తారు. ఉమెన్ని రెస్పెక్ట్ చేయండి, అప్రిషియేట్ చేయండి, థ్యాంక్స్ చెప్పండి, తనను స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేయండి. గిల్టీ ఉండకూడదు. అరే నేను ఎందుకు ఆడపిల్లగా పుట్టానా అన్నట్టు కాకుండా వాళ్ళ పట్ల కృతజ్ఞత భావంతో ఉండండి. వాళ్ళ అలసటని దూరం చేయండి. ఆమె కూడా మీలా బతికే స్వేచ్ఛ ఉంది అని గుర్తించండి. చిన్న చిన్న ఎఫర్ట్స్ని కూడా ఎక్నాలెడ్జ్ చేసి అప్రిషియేట్ చేయండి. ఆమెను అభినందిస్తే వచ్చే సంతోషం అంతా ఇంత కాదు. మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. మీరు ఆమె రూపాన్ని, గుణాన్ని, తన కష్టాన్ని గుర్తించడం ద్వారా పురుషుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని అంచనా. ఇది నిజంగా అబద్ధం కాదు. ఉమెన్ని రెస్పెక్ట్ చేసే మెన్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు. వాళ్ళని లోకు చేయడం మంచిది కాదు. ప్రతి స్త్రీ భిన్నమైన స్త్రీ, పక్కన వారితో పోల్చకండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే.